హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం సింపుల్‌గా ఉండే బ్లౌజ్ డిజైన్‌ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా స్క్రీన్‌లో మెన్షన్ చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి నెక్ డిజైన్ కోసం అని చెప్పేసి నెక్ విడ్త్ అలానే నెక్ లెంగ్త్ కూడా లైన్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. కొంచెం సింపుల్‌గా ఉన్న బ్లౌజ్ డిజైన్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే ఈ డిజైన్‌ని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలానే చాలామంది ఈజీ బ్లౌజ్ డిజైన్స్‌ని స్టిచ్చింగ్ చేసి చూపించండి అని అడుగుతున్నారు. సింపుల్‌గా ఉన్న బ్లౌజ్ డిజైన్స్ అన్నీ కూడా మన సెకండ్ ఛానల్ ఏదైతే ఉందో దానిలో అప్లోడ్ చేస్తున్నాను. వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక లింక్‌ని క్లిక్ చేసి ఆ ఛానల్‌లోనికి వెళ్లి డైలీ ఫాలో అవుతే గనక కొంచెం సింపుల్‌గా ఉన్న బ్లౌజ్ డిజైన్స్‌ని అయితే ఏ విధంగా కటింగ్, స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈజీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇలా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారం క్లాత్‌ని అయితే కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ కటింగ్ చేసుకున్న పీస్‌ని మనకి ఎక్స్‌ట్రాగా స్టిచెస్ కోసం ఒక 1 ఇంచ్ నుంచి 1 ½ ఇంచ్ వరకు ఎక్స్‌ట్రాగా క్లాత్ అయితే అవసరమవుతుంది కదా! దాని గురించి అని చెప్పేసి వేరే క్లాత్ మీద ఉంచేసి ఒక 1 ½ ఇంచ్ వరకు ఎక్స్‌ట్రాగా అయితే క్లాత్‌ని కటింగ్ చేసేసుకున్నాను. అలానే ఇక్కడ మిడిల్‌లో డిజైన్ కోసం కటింగ్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని క్యాన్వాస్ పేపర్ మీద మార్కింగ్ చేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే క్యాన్వాస్ పేపర్ మీద ఈ పీసెస్‌ని నార్మల్‌గా డ్రా చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. తర్వాత లైనింగ్ క్లాత్ దగ్గర మాత్రం ఒక 1 ½ ఇంచ్ అయితే 1 ఇంచ్ అయినా సరిపోతుంది. ఎక్స్‌ట్రాగా క్లాత్‌ని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. డిజైన్ అయితే కొంచెం ఈజీగానే ఉంటుంది. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ మొత్తం కూడా క్యాన్వాస్ పేపర్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. మీరు క్యాన్వాస్ పేపర్ లేకపోయినా సరే నార్మల్‌గానే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తప్ప మిగతా పార్ట్ అన్నీ క్యాన్వాస్ పేపర్‌ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాననమాట. బ్యాక్ పార్ట్ అలాగే స్లీవ్స్ కూడా. ఇలా క్యాన్వాస్ పేపర్‌ని లైనింగ్ క్లాత్‌ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్క్రీన్‌లో చూపించిన విధంగా నడుము దగ్గర నుంచి నెక్ వరకు కూడా స్టిచెస్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కటింగ్ చేసేసిన తర్వాత కార్నర్‌లో చిన్నగా కటింగ్ చేసుకోవాలనమాట. మనకి క్లాత్ ఫ్రీగా మూవ్ అవ్వాలి కదా! అందు గురించి అని చెప్పేసి ఈ విధంగా కటింగ్ చేసి ఇప్పుడు ఈ క్లాత్‌ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకొని ఇంకొకసారి స్టిచెస్ వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టిచెస్ వేసేసిన తర్వాత చుట్టూ కూడా స్టిచెస్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కటింగ్ చేసేసుకోవాలి. మన ఛానల్‌లో బ్లౌజ్ డిజైన్స్‌కి సంబంధించిన స్లీవ్ డిజైన్స్‌ని కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే గనక ప్లే లిస్ట్‌లోనికి వెళ్లి చెక్ చేసుకోండి. ప్లే లిస్ట్‌లో బ్లౌజ్ స్లీవ్ డిజైన్స్ అని చెప్పేసి ప్లే లిస్ట్ ఉంటుంది. దాంట్లో చెక్ చేస్తే గనక మీకు స్లీవ్ డిజైన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడొచ్చేసి పైపింగ్ కోసం అని చెప్పేసి 1.5 ఇంచ్ వెడల్పున్న క్లాత్‌ని తీసుకొని వన్ సైడ్ అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇదొచ్చేసి క్రాస్‌గా కటింగ్ చేసిన క్లాతు. దీన్ని స్క్రీన్‌లో చూపించిన విధంగా వీలైనంత సన్నగా పైపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం పైపింగు ఎంత సన్నగా చేసుకుంటే మనకి ఫైనల్‌గా పైపింగ్ కూడా అంతే ఈక్వల్‌గా సన్నగా వస్తుంది. నేనైతే థ్రెడ్ పైపింగ్ కాకుండా నార్మల్‌గానే పైపింగ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీకు పైపింగ్ ఈక్వల్‌గా రావట్లేదనుకుంటే గనక థ్రెడ్ పైపింగ్ అయితే చేయండి. థ్రెడ్ పైపింగ్ అయితే మీకు మొత్తం అంతా ఈక్వల్‌గా ఉంటుంది. ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసుకునే దాన్ని బట్టి పైపింగ్ అనేది ఇలా సన్నగా ఉంటుందనమాట. క్లాత్‌ని ఇలా ఫోల్డింగ్ చేసేటప్పుడు కార్నర్‌లో ఎక్కడైనా సరే క్లాత్ మనకి కొంచెం పట్టేసినట్టుగా అనిపిస్తే ఈ విధంగా కటింగ్ చేసేసుకొని హెమ్మింగ్‌లో కవర్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. చిన్నగా కార్నర్ దగ్గర మాత్రం కటింగ్ చేసుకొని స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత నెక్ మిడిల్‌లో డిజైన్ పార్ట్ కోసం అని చెప్పేసి ఇక్కడ నేను క్యాన్వాస్ పేపర్‌ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా క్యాన్వాస్ పేపర్‌ని స్టిచ్చింగ్ చేసుకొని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఈ బ్లౌజ్ వచ్చేసి 3 కలర్ కాంబినేషన్‌లో అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాననమాట. గ్రీన్, పింక్ అలాగే వైట్. ఇప్పుడు మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ వచ్చేసి కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. క్లాత్ మొత్తం కంప్లీట్‌గా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని లైనింగ్ క్లాత్‌కి ఐరన్ చేసేసుకొని ఎక్స్ట్రా మాత్రం ఇక్కడ 1 ఇంచ్ వరకు క్లాత్ అయితే ఎక్స్ట్రాగా తీసుకున్నాను.
మనకి స్టిచెస్‌లోకి ఎక్స్‌ట్రాగా క్లాత్ కావాలి కదా! దాని గురించి అని చెప్పేసి లైనింగ్ క్లాత్‌కి మాత్రమే క్లాత్‌నైతే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్‌ని అలానే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి నేను డిజైన్ కోసం అని చెప్పేసి గ్రీన్ కలర్ క్లాత్‌నైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కటింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ క్లాత్‌ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒకసారి నీట్‌గా ఐరన్ చేసుకుంటే మనకింకా చాలా నీట్‌గా కనిపిస్తుంది డిజైను. అలానే స్టిచెస్ వేసేటప్పుడు కూడా చాలా బావుంటుంది. ఇలా 2 పార్ట్స్‌ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కూడా పైపింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. బ్లౌజ్ మొత్తం కూడా పైపింగు ఈక్వల్‌గా వచ్చేలాగా చూడాలండి. ఒక్కొక్క చోట లావుగా, సన్నగా వస్తే గనక మనకి డిజైన్ అనేది అంత నీట్‌గా కనిపించదు. అంతగా మీకు ఈక్వల్‌గా రావట్లేదనుకుంటే థ్రెడ్ పైపింగ్ అయితే చేసుకోండి. థ్రెడ్ పైపింగ్ అయితే చాలా బావుంటుంది. ఇలా 2 పార్ట్స్‌కి కూడా పైపింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి నెక్ మిడిల్‌లో పార్ట్ ఏదైతే ఉందో దీనికి డిజైన్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక 2.5 ఇంచు లెంత్ విడ్త్ ఉన్న క్లాత్‌ని తీసుకొని దీనిలో ఒక 1½ ఇంచు పొడవున్న డోరీ థ్రెడ్‌ని తీసుకొని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి మనం స్టిచ్ చేసి పెట్టుకునే పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిపైన స్క్రీన్‌లో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఒక్కొక్క పీస్‌కి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా స్టిచ్చింగ్ చేస్తే డిజైన్ మనకి చాలా నీట్‌గా కనిపిస్తుంది. గ్యాప్స్ లేకుండా స్క్రీన్‌లో కనిపించిన విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట. ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకొని ఇప్పుడు దీనికి మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో ఈ 2 కలిపి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్‌ని స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు డిజైన్ కోసం అని చెప్పేసి ఇక్కడ 1½ ఇంచు వెడల్పున్న క్లాత్‌ని అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి టైట్‌గా కటింగ్ చేసిన క్లాత్. ఈ క్లాత్‌ని అలానే గ్రీన్ కలర్ క్లాత్‌ని కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇవతల వైపుకి ఫోల్డింగ్ చేసుకొని ఐరన్ చేశాననమాట ఈ క్లాత్‌ని. ఇప్పుడు దీన్ని స్క్రీన్‌లో చూపించిన విధంగా నెక్ మిడిల్‌లో ఇలా క్రాస్‌గా అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రాస్‌గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్‌గా మనకి ఈ పీస్ మొత్తం కూడా ఫస్ట్ అయితే ఒక కలర్‌ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలానే ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్‌లు ఆన్‌లో ఉంచండి. ఇలా 2 సైడ్స్ కూడా ఈ పింక్ కలర్ క్లాత్‌ని ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడొచ్చేసి గ్రీన్ కలర్ క్లాత్‌ని క్రాస్‌గా స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనకి డిజైనే కొంచెం క్రాస్‌గా కనిపించాలి గనక నేనిక్కడ ఫస్ట్ పింక్ పీసెస్ అన్నింటిని కూడా క్రాస్‌గా స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడు స్క్రీన్‌లో చూపించిన విధంగా ఒక్కొక్క లేయర్‌ని లీవ్ చేసేసి ఈ విధంగా మొత్తం ఎండింగ్ వరకు కూడా ఒక్కొక్క లేయర్‌ని లీవ్ చేసుకుంటూ డిజైన్ అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి నేను 2, 3 వీడియోలు అయితే ఈ బ్లౌజ్ డిజైన్‌కి సంబంధించి అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు ప్లేలిస్ట్‌ని చెక్ చేసుకుంటే గనక బ్లౌజ్ డిజైన్స్ అన్నీ కూడా మీకు క్లియర్‌గా కనిపిస్తాయి. అలానే బ్లౌజ్ కాస్ట్ ఎంతని చెప్పేసి అడుగుతున్నారు కదా! బ్లౌజ్ కాస్ట్‌కి సంబంధించి కూడా నేను 2, 3 వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు ఛానల్ ప్లేలిస్ట్‌లోకి వెళ్లి చెక్ చేస్తే మీకు థంబ్‌నెయిల్ మీదే క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుంది కాస్ట్ అనేది. దాన్ని బట్టి మీరు ఈజీగా డీటెయిల్స్ అనేవి తెలుసుకోగలుగుతారు. ఇలా కంప్లీట్‌గా డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా ఎక్స్ట్రా క్లాత్‌ని కటింగ్ చేసేసిన తర్వాత నేనైతే ఇక్కడ పైపింగ్ చేసేస్తున్నాను. పింక్ కలర్ క్లాత్‌తో పైపింగ్‌ని అయితే చేసేస్తున్నాను. మనకి ఇక్కడ డిజైన్ స్టిచ్చింగ్ చేయడం వల్ల పైపింగ్ కొంచెం లావుగా వస్తుందేమోనని చెప్పేసి వీలైనంత సన్నగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే దాన్ని కటింగ్ చేసేసుకొని నీట్‌గా పైపింగ్ చేసేసుకోవాలి. బ్లౌజ్ అంతా పైపింగ్ ఈక్వల్‌గానే ఉంటే మనకి కొంచెం నీట్‌గా కనిపిస్తుంది. ఇలా 2 సెట్స్ పైపింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మన బ్లౌజు 2 పార్ట్స్‌ని కూడా స్టిచ్చింగ్ చేసేయాలి. స్టిచ్చింగ్ చేయడానికి ముందు ఈ విధంగా లైన్‌ని మార్కింగ్ చేసేసుకొని దానిపైన స్టిచెస్ ఏసేసుకోవాలి.
ఫైనల్‌గా మన బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా స్టిచ్చింగ్ చేయగలరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్‌లో అయితే కొంచెం మీడియం సైజ్‌లోనే బీడ్స్‌నైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.